శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్ధోధ్య కృష్ణం పాదార్ఘ్యం సంశ్రుతిశతశిరసిద్ధ మధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళితం యా బలాత్కుచ్చ భుక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్సు భూయః. ఇవాళ తిరుపావైలో మనం 27వ పాసురం చదువుకుందామండి. ఇవాళ ఏంటంటే కోడాలి అన్నమాట. అంటే 108 గంగాళాలతోటి అమ్మవారికి పాయసం వండి నెయ్యి బాగా ఓడుతూ అంటే మోచేతుల దాకా కాలంత నెయ్యి పోసి చేస్తారండి. ఆండాళ్ళతో అదే అడిగిందనమాట. కూడాలై వెల్లుం సీర్ గోవిందా పాడి పదైకొండు యాం பெருசெம்மானம் நாடு புகழும் பரிசினால நன்றாகா சூடகமே தோல்வழியே தோடே சென்னிப்பூவே பாடகமே என்றனை பலக்கணனோம் யாமினிவோம் ஆடை உடுப்போம் அதின் பெண்ணே பாசோரு மூடனை வியந்து முழங்கை வழிவார கூடி இருந்து కుళిందేలోరెంబావాయ్. వాళ్ళు 108 గంగాళాలతో నైవేద్యం పెట్టి అందరూ పంచుకుని కోలాటాలతోటి బాగా ఆనందంగా కీర్తిస్తూ ఉంటారండి. కూడని వారిని కూడా జయించే కళ్యాణ గుణ సంపద కలవాడా గోవిందా, నిన్ను కీర్తించి వ్రత సాధనమైన పల అనే వాద్యములు పొందదలిచిన ఘన సన్మానములు లోకులందరూ పొగిడే రీతిలో ఉంటాయి. ఏంటంటే అవి చేతులకు పెట్టుకునే కర్ణపుష్పములు, కాలి అందలు మొదలైన అనేక ఆభరణములను మేము ధరించాలి. ఆ తర్వాత మంచి పట్టు చీరలు కావాలి. ఆ తర్వాత పాలు, అన్నము అన్నీ కూడా మునిగేటట్లుగా నెయ్యి పోసి పాయసం చేసి ఆ పాయసమును ముంజేతి వెంట నేతిదారాలు కారుతూ ఉండగా నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా ఆరగించాలి. అలా ఉంది కృష్ణ అని చెప్పారనమాట. వాడు మా గుళ్ళో ఏంటంటేనండి 108 చీరలు చక్కగా అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారిని ఎత్తుగా కూర్చోబెట్టుకుని చక్కగా అలంకరణ చేస్తారండి. ఎంత బాగుంటుందంటే 108 గంగాళాలతోటి పాయసం నైవేద్యం పెడతారనమాట. కనుముచ్చటగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇవాళ కృష్ణుడు అమ్మవారు కీర్తించిన ప్రకారంగా అందరికీ కూడా అలాగా మోచేతులలాగా నెయ్యి కాదట్లుగా సంపద రావాలని కోరుకుంటున్నాను.